తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య చాలా మంది కాషాయ వస్త్రాలు ధరించుకున్నటువంటి గూండాలు బయలుదేరారు. ఆ గూండాలు వాళ్లకు నచ్చిన పేర్లు పెట్టుకుని క్రైస్తవ సమాజాన్ని, ముఖ్యంగా చెప్పాలి అంటే క్రైస్తవ సమాజం కంటే కూడా ఎక్కువగా సామాన్య భారతీయ హిందూ సమాజాన్ని విభజించే పనిలో ఉన్నారు. విభజించి విద్వేషాలు రెచ్చగొట్టి వైషమ్యాలు పెంచి ఒకరి పట్ల ఒకరికి దూరాన్ని తీసుకుని రావాలి అన్న ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచనను కనుక మనం అర్థం చేసుకోకపోతే, దాని ఆరిజిన్స్ ఎక్కడ, అవి ఎక్కడ మొదళ్ళు, దానికి మొదళ్ళు ఎక్కడున్నాయి అని గనక మనం ఆలోచించకపోతే, మనం కేవలం పైన కనిపించే పుండ్ల పైన దాన్ని ఏమంటారు మందు రాస్తాం, కానీ ఆ పుండుకు కారణమైన రోగం ఏదైతే ఉందో దాన్ని అలాగే వదిలిపెడతాం. ఈ రోజు ఒక పుండు మానితే రేపు ఇంకొక పుండు మొదలవుతుంది. కాబట్టి కూకటి వేళ్లతో దాన్ని పెరికివేయాలి అంటే విద్య, దానికి సంబంధించినటువంటి అవగాహన, సమగ్రమైన అవగాహన అవసరం. కాబట్టే ఈ సదస్సు, దాన్నే అప్లైడ్ అపాలజెటిక్స్ అని అంటున్నాం. మీరు దేశ పౌరుల కోసం ఏమీ చేయరు, మేమేమో దేశ పౌరుల కోసం వాళ్ళ కోసమే బ్రతుకుతాం అని అంటూ ఉంటారు. సైన్యంలో మేమే ఉన్నాం అని అంటూ ఉంటారు. ఈ దేశాన్ని నిర్మించేది మేము అని అంటూ ఉంటారు. దానికి సమాధానం ఈ రోజు మనం చూద్దాం. మీరు పాశ్చాత్య దేశాలకు, వారి పద్ధతులకు అమ్ముడుపోయారు అని చెప్పే వాళ్లను తిరిగి ప్రశ్నించే విధంగా మనకు ఈ సబ్జెక్ట్ అర్థమవ్వాలి. తిరిగి ప్రశ్నించే విధంగా మనకు ఈ అవగాహన రావాలి. ఈ భారత భూభాగం అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం మొదలుకొని ఇటువైపు దాదాపు బర్మా, మ్యాన్మార్ వరకు, తూర్పు పడమరలను మనం తీసుకుంటే ఉత్తర దక్షిణాలుగా పైన హిమాలయాల నుంచి క్రింద శ్రీలంక వరకు కూడా ఉన్న భూభాగాన్ని ఇక్కడ ఉన్నటువంటి మొహెంజోదారో, హడప్పా నాగరికతకు సంబంధించిన వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు. అక్కడ 3000 సంవత్సరాల క్రితం నుంచి కూడా నాగరికత, సివిలైజేషన్ ఆఫ్ హడప్పా అని అంటారు. ఆ సివిలైజేషన్ ఆఫ్ హడప్పాకు దాదాపు 1200 క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాలలో వలస వచ్చిన వాళ్లను భరత అని పిలుస్తారు. వలస వచ్చిన వారు ఈ స్థానికులమైనటువంటి మనల్ని, అంటే నల్లటి చర్మం ఉంటుంది, మనకు రింగుల ఎంటుకలు ఉంటాయి, నుసుటలు పెద్దగా ఉంటాయి, ముక్కులు దిబ్బడగా ఉంటాయి, బాకినోరలు వేసుకొని ఉంటాం. మనల్ని దాసులని, దస్యులని, రాక్షసులని పేర్లు పెట్టారు. మనల్ని వింధ్య సాత్పుర పర్వతాల క్రింది వైపుకు నెట్టివేశారు. ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మనల్ని త్రోసివేశారు. వీరినే ఆర్య సంస్కృతి ప్రకారం అతిశూద్రులని కూడా పిలిచారు. అంటే ఎందుకు ఆర్య సంస్కృతి అన్నాను అంటే, వారు ఆక్రమించుకున్న భూభాగాన్ని ఆర్యావర్తనం అని అన్నారు కాబట్టి. ఆ ఆర్యావర్తనంలో దాన్ని ఆర్యావర్తం అని కూడా అంటారు. ఆ ఆర్యావర్తం అన్నది ఆఫ్ఘనిస్తాన్ నుంచి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మ్యాన్మార్ భూభాగం వరకు, క్రింద వింధ్య సాత్పుర పర్వతాల భూభాగం వరకు కూడా వారు ఆక్రమించుకున్నారు అని చెబుతుంది. ఆ తర్వాత అంటే చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత 336 నుంచి 323 వరకు అలెగ్జాండర్ అనే వ్యక్తి గ్రీకు దేశం నుంచి మన దేశం పైన దండెత్తి వచ్చాడు. అప్పటికే ఆర్యులు మన దేశంలో వారి సంస్కృతిని విస్తరింపజేస్తూ వాళ్ళతో పాటు తీసుకొచ్చినటువంటి కుల వ్యవస్థను ఈ దేశం పైన, ఈ దేశ నాగరికుల పైన రుద్దారు. ఆ కుల వ్యవస్థ ఎలా వచ్చింది అన్నది మనం మళ్ళీ చూద్దాం. కానీ ఈ భూభాగం మాది అనే వాళ్లకు సమాధానంగా మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ సమాచారం ఇస్తున్నాను. ఈ భూభాగం ఎవడి అబ్బ సొత్తు కాదు, ఏ ఒక్కడు కొనుక్కుంటే వచ్చింది కాదు. ఈ భూభాగంలో స్థానికులంగా మనం ఉన్నాం. మన పైన రాజ్యం చేయటం కోసం వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఆర్యులు వచ్చారు, 336లో గ్రీకులు వచ్చారు, 324లో మౌర్య సామ్రాజ్యులు ఇక్కడి వారే ఆర్యులలో నుంచే కొంతమంది లేశారు. వారు గ్రీకులతో పొత్తు పెట్టుకుని, గ్రీకులు వాళ్ళతో పెళ్లిళ్లు చేసుకుని వారి పిల్లలకు క్షత్రియ నామకరణాలు చేశారు. క్షత్రియులుగా వాళ్ళను గుర్తించారు. స్థానికులమైన మనమేమో దాసులము, స్థానికులమైన మనమేమో దస్యులము, స్థానికులమైన మనమేమో రాక్షసులము, బయట నుంచి వచ్చిన గ్రీకు దేశస్థుడేమో క్షత్రియుడు అని ఆకర్షించే సంస్కృతి ఈ సంస్కృతి. ఎందుకు ఇలా చేశారు అన్నది మనం చూస్తాం. 272లో అశోక చక్రవర్తి, పోనీ ఆయనేమైనా ఈ బ్రాహ్మణవాదాన్ని తీశాడా అని అంటే, మౌర్యులు గాని, అశోకుడు గాని, తర్వాత వచ్చిన శింగులు గాని, శాతవాహులు గాని, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణవాదంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించారు. బౌద్ధ మతాన్ని, ఇక్కడ మొదలైన బౌద్ధ మతాన్ని ఊచకోత కోసిన సంస్కృతి ఈ దేశంలో ఉన్న ఆర్యుల సంస్కృతి. వారిని తరిమి కొట్టిన సంస్కృతి. లక్షలకు పైగా బౌద్ధులను ఈ దేశం నుంచి, ఈ భూభాగం నుంచి తరిమి కొట్టినటువంటి సంస్కృతి.
40 క్రీస్తు శకంలో శకులు వచ్చారు. వాళ్ళు ఇంకెవరో కాదు, గ్రీకు దేశస్థులు ఆర్యులు కలవగా వచ్చినటువంటి వారు. వారి చేతుల్లో త్రిశూలాలు మనకు ఈ రోజు కూడా శిలా పలకాల మీద కనిపిస్తాయి. ఆ తరువాత కూషానులు వచ్చారు. కూషానులు మధ్య ఆసియాకు సంబంధించిన వాళ్ళు. కూషానుల తర్వాత పార్థినులు వచ్చారు. గొండో పార్థిను అనే ఒక రాజు పాలించినటువంటి సమయంలో తోమా మన దేశానికి వచ్చినట్లుగా మరి చరిత్ర చెబుతోంది. ఆ గొండో పార్థినుడి రాజు చేతిలో త్రిశూలాలు మనకు కనిపిస్తాయి. ఈ రోజుకు కూడా వారు చెక్కినటువంటి ఆ శిలాఫలకాలు గాని వారి విగ్రహాలలో గాని త్రిశూలాలు కనిపిస్తాయి. మనకు కనిపించే త్రిశూలం ఇది మాది అని చెప్పుకునే వాళ్ళు నిజానికి బయట నుంచి తెచ్చుకున్నటువంటి అరువు తెచ్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ అని చెప్పడం కోసం మీకు ఈ మాట చెప్తున్నాను. 98లో కనిష్క రాజ్యం, 320లో చంద్రగుప్త మౌర్యులు, 609లో చాళుక్యులు, వీరు బ్రాహ్మణిజాన్ని ఎక్కువగా ఇక్కడ ప్రోత్సహించారు. 985లో చోళులు, 1026 నుంచి కూడా ఇస్లామీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఈ దేశం పైన దండయాత్ర చేశారు. అలా పోను 1498లో వాస్కోడిగామా వచ్చినప్పుడు క్రైస్తవ్యం వచ్చింది అని అపోహపడుతూ ఉంటారు. నిజానికి యూదా క్రైస్తవ సముదాయానికి ఉండవలసినటువంటి వేళ్లు ఎన్నో వందల సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయి అన్నదానికి ఈరోజు మనం రుజువులు చూస్తాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాను మీకు అంటే, ఈ దేశం మాది, ఈ భూభాగం మాది అనే వాళ్లకు సమాధానం చెప్పటం కోసం. ఈ భూభాగం ఎవరబ్బ సొమ్ము కాదు. ఈ భూభాగము అందరినీ స్వేచ్ఛగా తిరిగేందుకు ఆకర్షించింది. ఈ భూభాగం అందరికీ తల్లి అయింది. ఈ భూభాగం అందరికీ తండ్రి అయింది. ఈ భూభాగం అందరినీ ఆహ్వానించింది, అందరినీ పెంచింది. దానికి కారణం నువ్వు నేను అయిన స్థానికులం. మనలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని పోయే స్వభావం, ఆ స్వభావం ఉంది కాబట్టే మనలాంటి స్థానికులు ఆ స్వభావాన్ని చూపించే క్రైస్తవ్యం వైపు ఆకర్షితులం అవుతున్నాం. అంతేగాని విభజించి పాలించే సంస్కృతి వైపు ఆకర్షితులం అవటం లేదు. ఎందుకు అంటే స్థానికులమైన మనల్ని వారు నీచ చూపు చూశారు కాబట్టి. ఎవరు స్థానికులు, ఎవరు వేరేవారు అని తిరిగి ప్రశ్నించండి. ఆ ప్రశ్నించడాన్నే అప్లైడ్ అపాలజెటిక్స్ అంటాం. మనం నేర్చుకున్న సిద్ధాంతాన్ని ఒక ప్రశ్నారూపకంగా ప్రజల ముందు పెట్టాలి, వారికి మేల్కొల్పు తీసుకుని రావాలి. ఏంటి ఈ బ్రాహ్మణిజం, ఏంటి ఈ బ్రాహ్మణవాదం అని అంటే, ఇంతకుముందు బీబు చెప్పినట్లుగా బ్రహ్మ తల నుండి బ్రాహ్మణుడు, బ్రహ్మ భుజాల నుంచి క్షత్రియుడు, బ్రహ్మ ఉదర భాగం నుంచి వైశ్యుడు, బ్రహ్మ కాళ్ల భాగం నుంచి మరి శూద్రులు వచ్చారు అని చెబుతూ అతి శూద్రులుగా కొంతమందిని చెప్పులుగా చూపించారు. ఆ చెప్పులు శరీరంలో ఒక భాగం కాదు గాని కావాలన్నప్పుడు చెప్పులు వేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు విడిచిపెట్టచ్చు అన్నటువంటి వారిని అతిశూద్రులు అన్నారు. వారినే స్థానికులుగా చేశారు. వారినే అతిశూద్రులనే అన్టచబుల్స్ లేకపోతే అస్పృశ్యులు అని అన్నారు. దీన్నే ధర్మం అని పిలిచారు. ధర్మం అంటే మనకు తెలిసినట్లుగా దాన ధర్మాలు చేయటం అంటే న్యాయంగా నడుచుకోవటం అని అనుకుండేది. మనుధర్మ శాస్త్రం ప్రకారము ధర్మం అంటే ఏమిటి అంటే, ఉన్న ఈ 4 వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ 4 ప్లస్ 1 ఏంటి? అతిశూద్రులు. వారిని ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచటమే ధర్మం. అలా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ఈ భారత ఖండంలో ఎప్పుడెప్పుడైతే ఈ ధర్మము తగ్గిపోతూ వస్తుందో, ఎవరిని ఏ ప్రాంతంలో ఉంచాలో ఆ ప్రాంతంలో ఉంచకుండా ఎప్పుడైతే శూద్రుడు పెరుగుతారో, అస్పృశ్యులు పెరుగుతారో, క్షత్రియుడు తన ధర్మం చేయడో, బ్రాహ్మణుడు తన ధర్మం మర్చిపోతాడో, అప్పుడప్పుడు నేను వస్తాను అని వారి భగవంతుడు చెప్పుకున్నాడు. ఇది వారి నీతి. దీన్నే ఏమంటారు అంటే విభజించి పాలించటం అంటారు. ఈ రోజు కాషాయ రంగు ధరించుకొని మన సమాజాన్ని విభజించే వాళ్ళు నమ్మే సూత్రాలు ఇవి. ఏంటి అంటే, ముందు సామదాన భేద దండోపాయాలు ఉపయోగించండి. మంచిగా చెప్పండి, వినకపోతే కొంచెం బ్రైబ్, ఒక బిస్కెట్ వేయండి, వినకపోతే ఒక కట్టు తీసుకుని కొంచెం దండించండి, అప్పుడు వినకపోతే వాళ్ళతో విభేదించి వాళ్ళని దూరం పెట్టేయండి, వెలివేయండి. అది కూడా వినలేదనుకోండి, కలుపుకొని వీడు మావాడే అనండి. ఇది వీళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతోనే ప్రజలను విభజిస్తూ వచ్చారు. ఈ సిద్ధాంతంతోనే ప్రజలపైన రాజ్యాలు చేయటం మొదలు పెట్టారు. మొన్నటి దాకా అంబేద్కర్ గారు వీళ్ళకి భయంకరమైనటువంటి శత్రువు. ఈ రోజు అంబేద్కర్ గారు లేకపోతే పాంప్లెట్లు వేసుకోరు, ఈ రోజు అంబేద్కర్ గారు లేకపోతే పోస్టర్లు కొట్టించరు. అది వీళ్ళ బతుకు.
మొన్నటిదాకా అంబేద్కర్ గారు విలన్, ఈ రోజు ఆర్ఎస్ఎస్ వచ్చి ఆయనకు సలాం కొట్టి విగ్రహం పెడుతుంది. ఎందుకు అంటే నాకు ఉపయోగపడేది అది చెప్పైనా సరే నెత్తిన పెట్టుకుంటాను అనే సంస్కృతి ఈ ఆర్య సంస్కృతి. మనం తిరిగి ప్రశ్నించే వాళ్ళమై ఉండాలి స్థానికులముగా.